అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల తులసీదళం. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎపిసోడ్ 7 అండి. ఇక వెళ్దామా మరి నవల్లేకి. పాప కనిపించలేదని స్కూల్కి వెళ్ళి వెతికారు. అక్కడ కూడా కనిపించలేదు. స్కూల్ క్లోజ్ చేసేశారు. అక్కడున్న వాచ్మెన్ను డ్రైవర్ ఇండ్లు ఎక్కడా అని అడుగుతారు. వాచ్మెన్ డ్రైవర్ ఇండ్లు చెప్తాడు అడ్రస్. డ్రైవర్ ఇంటికి వెళ్ళి అడగ్గా అతను నాకేం తెలియదు, క్యూలో వచ్చి అంతా ఎక్కుతారు, తర్వాత నేను ఎక్కుతాను, అన్నీ చూసుకునేది క్లీనరే అని చెప్తాడు. క్లీనర్ ఇంటికి వెళ్తారు. క్లీనర్ తులసి అక్కడే రోజు దిగే చోటే దిగిపోయింది అంటారు. శ్రీధర్ మొహం వాడిపోయింది. కొంచెం జ్ఞాపకం తెచ్చుకో. అతడు ఆలోచించి తల విదిలుస్తూ, లేదు సార్, చాలామంది పిల్లలు జ్ఞాపకం రావడం లేదు అన్నాడు. శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళడానికి తొందరపడుతున్నాడు. పోలీస్ స్టేషన్లో ఇంతసేపటి వరకు రిపోర్ట్ ఇవ్వకపోవడమే తప్పు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఎవరితో ఒకరితో చెప్పించాలి అని ఆలోచిస్తున్నాడు. పోదామా? విద్యావతి అడిగాడు. వెంటనే తలూపాడు శ్రీధర్. విద్యావతి ముందు నడిచాడు బయటికి. శ్రీధర్ తడికి తీసుకొని బయటికి రాబోతూ ఉంటే వెనక నుంచి నెమ్మదిగా ఇస్మాయిల్ కంఠం వినిపించింది. పాప ఎక్కడుందో ప్రేతాత్మని అడుగుదామా సార్? షాక్ తగిలినట్టు అతడు నిలబడిపోయాడు. నెమ్మదిగా తల తిప్పి వెనక్కి చూశాడు. సాంబ్రాణి నిప్పు ఎర్రదనం అతడి మొహం మీద ప్రతిబింబిస్తుంది. నిశ్చలంగా అతను నిలబడి ఉన్నాడు. చుట్టూ తాళ్ళు. గదిలో నిశ్శబ్దం పేరుకుని ఉంది. ఈ లోపల విద్యావతి వెనక్కి వచ్చి, ఏమిటి అన్నాడు. ఇస్మాయిల్ మళ్ళీ చెప్పాడు. శ్రీధర్ ఏదో చెప్పబోయే లోపల, ఎంతసేపు పడుతుంది అని అడిగాడు విద్యావతి. శ్రీధర్ మొహం చిట్లించాడు. ఎంత సార్? 5 నిమిషాలు. సరిగ్గా చెప్తే 10 రూపాయలు ఇస్తాం. అతను నవ్వాడు. పాపలంటే నాకు చాలా ఇష్టం సార్, అంతేగాని డబ్బుల కోసం కాదు సార్ అంటూ పని ప్రారంభించాడు. ఒక మూలనున్న గుండల్ని గది మధ్యలో ఉంచాడు. ఒక తట్టతో మట్టి తెచ్చి వాటిలో పోశాడు. ఒక కర్ర ముక్క విద్యావతికిచ్చి, దీన్ని విరవండి సార్ అన్నాడు. శ్రీధర్ విసుగ్గా టైం చూసుకున్నాడు. 8:30 కావస్తుంది. చీకట్లో దట్టమవుతున్న కొద్దీ అతడికి ఆందోళన ఎక్కువవుతుంది. కాలు నిలవడం లేదు. విద్యావతి మీద కోపం వచ్చింది. అయినా అది క్షణమేయే. తన కోసం ఇంత కష్టపడుతున్నది అతడి మీద కృతజ్ఞత ఒకవైపు. శ్రీధర్ ఇలా ఆలోచిస్తున్న సమయంలో ఇస్మాయిల్ విద్యావతి చేతిలో నుంచి కర్రలు తీసుకొని మట్టిలో గుచ్చాడు. బయటికెళ్ళి 7 ఆకులు తీసుకొచ్చి మధ్య చిట్లు పొడిచాడు. ఆ కర్రలకి గుచ్చి కిందికి జార్చాడు. తన కూతురు కనపడ్డం లేదన్న ఆతృత లేకపోతే ఈ గారిడినంతా అతడు నవ్వుతూ చూసేవాడే. కానీ అక్కడ ఇంట్లో శారద పరిస్థితి ఎలా ఉందో అన్న ఆతృత ఒకవైపు, కూతురి గురించి ఆతృత మరొక వైపు అతడిని తొందర పెడుతున్నాయి. ముగ్గు మీద 7 కుండలున్నాయి. వాటి మీద మూత కప్పినట్లు ఆకులు, మధ్యలో పుల్లలు. ఇస్మాయిల్ చేతులు 2 గాల్లోకి సాచి తల ఎత్తి ఏదో అస్పష్టంగా అనసాగాడు. శ్రీధర్కి సరిగ్గా వినిపించలేదు. ఎక్చే టార్జిజ్ఞా బెటోహోన్ సైతా ఢాల్త్ తాత్రిధిన్. తర్వాత అతని పెదవులు కదలడం మానేశాయి. అచేతనంగా స్థానువులా అలాగే నిలబడిపోయాడు. విద్యావతి కుతూహలంగా చూస్తున్నాడు. శ్రీధర్ ఈ తంతు ఎప్పుడు ఆగిపోతుందా అని చూస్తున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. అకస్మాత్తుగా తన జుట్టుపాయను కదిలిస్తూ గాలి తెమ్మర ఒకటి వెళ్ళినట్టు అతనికి అనిపించింది. చల్లటి గాలి. కూల్గా ఎవరో తన ప్రక్క నుంచి వెళ్ళిపోయిన భావన. అయినా పాకలో ఉన్న ఒక గుడ్డ పీలిక కూడా కదలకపోవడం అతడు గమనించాడు. ఆత్మ చేరుకుంది అన్నాడు ఇస్మాయిల్. అడగండి. ఆత్మ ఆకును కదిపి జవాబునిస్తుంది. మీరు చేయవలసిందల్లా ఆత్మకి మీకు మధ్య కమ్యూనికేషన్ ఏర్పరచుకోవడమే. విద్యావతి ఒక కాగితం తీసుకొని పెన్నుతో ABCD వ్రాయడం ప్రారంభించాడు. శ్రీధర్ ఇస్మాయిల్నే చూస్తున్నాడు. కమ్యూనికేషనా? కమ్యూనికేషన్ అన్నంత పెద్ద పదాన్ని ఈ ఐస్ క్లీనర్ ఎలా ఉపయోగించాడు? ఇతడు ఇంగ్లీష్ బాగా తెలిసినవాడు. మోసగాడా?
అయితే డబ్బు ఎందుకు వద్దన్నాడు? అతని ఆలోచనలు తెగ్గొడుతూ విద్యావతి, 26 అక్షరాలు రాశాను, ఒక్కొక్క అక్షరం మీద పెన్ను కదుపుతాను, సరేనా అన్నాడు. ఇస్మాయిల్ మాట్లాడలేదు. ఒక్కటే ప్రశ్న, పాప తులసి ఎక్కడుంది? గదిలో గాలి స్తంభించినట్టయింది. తామందరూ అసంకల్పితంగా ఊపిరి బిగపట్టడం వల్ల అలా ఫీల్ అయినట్టు శ్రీధర్ గమనించాడు. విద్యావతి పెన్ను ఏబీసీల మీదుగా కదులుతోంది. ఐ దగ్గరకు వచ్చేసరికి పుల్లల మీద ఆకులు నెమ్మదిగా పైకి లేచి క్రిందికి జారాయి. ప్రేక్షకులు ఇద్దరూ తమ కళ్ళని నమ్మలేకపోయారు. ఇస్మాయిల్ మాత్రం మొహం మీద ఏ భావమూ లేకుండా అలాగే నిలబడి ఉన్నాడు. శ్రీధర్ ముందుకెళ్ళి ఆకులను పరీక్షించాడు. అవి అచేతనంగా పడి ఉన్నాయి, జీవారహితంగా. మళ్ళీ పెన్ను కదిలింది. ఈసారి ఆకులు కదిలినాయి. వచ్చిన అక్షరాలని చూసి తయారైన పదం IMHUUS, యుమ్హాస్. ఇదే అర్థం లేని పదం. శ్రీధర్ మొహం చిట్లించాడు. విద్యావతి చేతిలో కాగితాన్ని పరీక్షగా చూసి ఇంకొక ప్రశ్న, ఆర్ యు ఏ జర్మన్ అన్నాడు. ఎస్, 3 అక్షరాలు. విద్యావతి శ్రీధర్ వైపు తిరిగి, హిమ్ హౌస్ అంటే ఇన్ ద హౌస్, ఇంట్లో ఉంది అని అర్థం. జర్మన్ అన్నాడు. ఈసారి శ్రీధర్ ప్రశ్న అడిగాడు, ఎలా తెలిసింది నీకు? పెన్ను కదిలింది. LESYUXSANSVISAGE అంటే అర్థం ఏమిటన్నట్టు విద్యావతి వైపు చూశాడు. ఐస్ వితౌట్ ఫేస్, మొహం లేకుండా చూపు ఆనందించాడు. నువ్వెప్పుడు చచ్చిపోయావు? ఆత్మ చావదు. తన ప్రశ్నలోని తప్పు గ్రహించి సరిదిద్దుకుంటూ చివరిసారిగా, నువ్వు జీవించిన శరీరం పేరేమిటి అడిగాడు శ్రీధర్. వెర్నర్ క్రాస్. విద్యావతి ఉలిక్కిపడ్డాడు. ది స్టూడెంట్ ఆఫ్ ఫ్రాగ్ అన్న జర్మనీ చిత్రంలో స్కోఫ్నీ లెల్లి వేషం వేసిన ప్రపంచ చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయిన వెర్నర్ క్రాస్ని నువ్వేనా అని అడిగాడు. అవును. విద్యావతి ఇంకేదో ప్రశ్న వేస్తూ ఉంటే శ్రీధర్ బయటికి నడిచాడు. అతడికి వింతల రహస్యం శోధించడం కన్నా తన పాప గురించి తెలుసుకోవటం ముందు ముఖ్యమని. కారును అక్కడే ఉంచి మెయిన్ రోడ్డు మీదికి వచ్చి హోటల్లో నుంచి ఇంటికి ఫోన్ చేశాడు. శారద అందుకుంది. శారదా, నేను శ్రీధర్ని. తులసి అతడి మాటలను మధ్యలోనే ఆపు చేస్తూ, వచ్చిందండి ఇప్పుడే. రోజీ తనతో పాటు తీసుకెళ్ళిందట. తొందరగా ఆమె చెప్తోంది. మొదటి వాక్యం మాత్రం అతను విన్నాడు. ఇద్దరూ కారులో తిరిగి వస్తుంటే అన్నాడు, నువ్వు వెళ్ళాక ఆ కుండల్లో గాని మట్టిలో గాని ఏదైనా మర్మం ఉందేమోనని చూశాను. ఏమీ లేదు. శ్రీధర్ మాట్లాడలేదు. పాప ఇంటికి వచ్చేసిందని తెలిసింది కాబట్టి నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు. మన మధ్య మామూలుగా తిరిగే మనుషులలో పక్కీర్లుంటారన్నమాట. ఉంటారు. మనుషులు అజ్ఞానం మీద ఆడుకునే ఇస్మాయిల్ లాంటి వాళ్ళు. ఇంతకీ ఎంతిచ్చావు అతనికి అడిగాడు. వద్దన్నాడు. బలవంతంగా 10 రూపాయలు ఇచ్చాను అన్నాడు విద్యావతి. ఇదంతా మ్యాజిక్ అనుకుంటున్నావా? అతడి కళ్ళల్లో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఆ విషయాన్ని మాత్రం ఒప్పుకుంటాను. కావాలంటే ఆ ఏకాగ్రతని నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. 2 నెలల్లో బల్ల మీద పెన్సిల్ని కొద్దిగా కళ్ళతో జరపగలుగుతావు. అలాగే 6 నెలలు పోతే ఆకుల్ని కూడా. కానీ ఆత్మ రావటం అంతా ట్రాష్. కానీ అది జర్మనీలో మాట్లాడడం. ఆ ఇస్మాయిల్కి ఇటువంటి మ్యాజిక్లు చేయటంతో పాటు దానికి సరిపడా ఇంగ్లీష్ కూడా వచ్చు. మనలాంటి చదువుకున్న వాళ్ళకి ఇంకితము మభ్య పెట్టడానికి మిగతా భాషలు కూడా కొద్దిగా వచ్చి ఉంటాయి. మనం మరింత ఆసక్తి చూపించే ఉంటే ఆ ఆకుల్ని ఆవహించటానికి చార్లెస్ డోగల, అబ్రహం లింకన్ కూడా వచ్చి ఉండేవారు. నువ్వు చెప్పింది నిజమే ఉండొచ్చు. ఎందుకంటే ఆత్మని జనరల్ నాలెడ్జ్లో కాంబియా ప్రధాని ఎవరని ఒక్క ప్రశ్న అడిగాను. ఏమని చెప్పింది? జనరల్ డిసౌజ్ అని చెప్పింది అన్నాడు విద్యావతి. కాదా? కాదు. ప్రొద్దున మా వాడు
బ్యాంకు పరీక్షకు వెళుతుంటే చెప్పాను. క్లారా మంటన్. శ్రీధర్ బిగ్గరగా నవ్వి, ఒక జనరల్ నాలెడ్జ్ బుక్ వాడికి కొని ఇద్దాం. యాదృచ్ఛికమైన పాప సంగతి సరిగా చెప్పాడు పాపం అన్నాడు. మనం కూడా ఈ కదల్చటాలు నేర్చుకుంటే ఆడపిల్లల్ని బాగా ఆకర్షించొచ్చు. ఉన్నట్టుంది తన పైట ఎందుకు జారిందో తెలియని ఆడపిల్ల. నవ్వాడు విద్యావతి. ఇంత వయసు వచ్చినా నీకు ఆ దృష్టి పోలేదేమిటి? వయసు, దృష్టి ఇన్వెర్షలీ ప్రొఫెషనాలిటీ అనే నా అభిప్రాయం. కారులో మళ్ళీ నవ్వులు ప్రతిధ్వనించాయి. అదే కారులో ఒక ట్రాన్సిస్టర్ ఫిట్ చేసి ఉంది. వాళ్లే గాని దాని స్విచ్ ఆన్ చేసి ఉంటే 9 గంటల న్యూస్ వచ్చి ఉండేది. కాంబియాలో కూప్ జరిగిందని, ఆ రోజు సాయంత్రమే జనరల్ డిసౌజ్ పదవిలోకి వచ్చాడని వాళ్ళకి తెలిసి ఉండేది. వాళ్ళ సంభాషణలో వాళ్ళున్నారు. మరో 2 నిమిషాలలో కారు బంగ్లా చేరుకుంది. శారద లోపల నుంచి వచ్చింది. బాగా కంగారు పడ్డావా అని అడిగాడు. తానసలు ఏమీ కంగారు పడనట్టు. శారద నవ్వి ఊరుకుంది. రా లోపలికి, కొంచెం టీ తాగి వెళ్దో గాని, బాగా అలసిపోయావు స్నేహితుడిని ఆహ్వానించాడు. ఇప్పుడేంటి, వెళ్తాను. నీ కారు తీసుకెళ్తాను, రేపు పంపిస్తాను. తీసుకెళ్ళు అని అతనికి వెళ్ళిపోయాక భార్యతో కలిసి లోపలికి వెళుతూ, బాగా ఏడ్చావేమిటి? కళ్ళు ఉబ్బాయి అన్నాడు నవ్వుతూ కవ్విస్తున్నట్టు వీపు తట్టి. సమాధానం ఆమె నుంచి రాలేదు. మరొక ప్రక్క నుంచి వచ్చింది. మరి ఒక్కగానొక్క పాప, తల్లి మనసు ఎంత గాబరా పడుతుందో. మగవాళ్ళం మనకేం తెలుస్తుంది బాబు? శ్రీధర్ అటు చూడు. కారిడార్ మస్క చీకట్లో స్తంభానికి అనుకొని ఒక పొట్టివాడు నిలబడి ఉన్నాడు. 40 ఏళ్లుంటాయి. బట్టతల, తెల్లగా పండిన జుట్టు. అతడు సరస్వతీ చంద్ర చటోపాధ్యాయ. ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. మొదలు పెట్టబోయే ముందు రచయితగా కొంత చెప్పాలనుకుంటున్నాను. క్షుద్ర విద్యలు, దయ్యాలు ఉన్నవా లేవా అన్న దాని మీద రచయిత అభిప్రాయం అనవసరం. ఈ నవలలో చాలా వరకు సేకరించిన సమాచారమే అందజేయబడుతుంది. 10 మంది మనుషులు వలయాకారంలో చేరి మధ్య ఒక దున్నపోతుని దాని కాలు విరిచి వదిలి అది దేక్కుంటూ వలయంలో తిరుగుతూ ఉంటే అందరూ కలిసి దాన్ని హృదయ విదారకంగా చంపటం ఈ రచయిత స్వయంగా చూశాడు. ఇది క్షుద్రదేవతల్ని సంతృప్తిపరుస్తుందట. ఇది అనాగరికం అయితే అయ్యుండొచ్చు. మరి హోలీ రోజు కాముని దహనం ఇంకో 50 సంవత్సరాలు పోయాక ఆ తరం వాళ్ళకి అనాగరికంగా కనపడవచ్చు కదా. పెరట్లో నిధి కోసం పక్కింటి కుర్రవాణ్ణి చంపిన వాడు ఎంత మూర్ఖుడో, పెళ్ళాం మంగళసూత్రం అమ్మి తండ్రి అస్థికలు కాశీ గంగలో కలపడం కోసం వెళ్ళేవాడు కూడా అంతే మూర్ఖుడు. ఈ లెక్కన ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొని ఆ తర్వాత తగ్గకపోతే తిరుపతి వస్తానని మొక్కుకునేవాడు పరమ మూర్ఖుడై ఉండాలి. అయితే ఇది నమ్మకం. ఈ నమ్మకం అనేదాన్ని ఒప్పుకోగలిగితే దేవుడైనా దయ్యమైనా ఒకటే. బయట కొంగు నోటికి అడ్డు పెట్టుకొని, అబ్బా మరింక నవ్వించక మావయ్య అంది శారద. శ్రీధర్ కూడా నవ్వుతూ, ఎక్కడ నేర్చుకున్నారు ఇలాంటి మాట్లాడడం అన్నాడు. మాట్లాడడం అనే ఒక విద్య తప్ప ఇంకేమీ రాదు నాయన నాకు అన్నాడు. అనిత, చాలామందికి అది రాదు కదా అని చొప్పున నారాయణరావు కేసి చూసింది. హర్ట్ చేశానేమో అని. అతడి మొహంలో ఏ భావమూ లేదు. ఒకసారి బెంగళూరు ఫోర్టులో మినిస్టర్ మళ్ళీ మొదలుపెట్టాడు. బెంగళూరులో ఫోర్ట్ ఎక్కడుంది బాబాయ్? అనిత అడిగింది. సరస్వతి తడుముకోకుండా, పోర్టు కాకపోతే ఎయిర్పోర్ట్ అమ్మా, అందులో మినిస్టర్ అన్నాడు. శ్రీధర్ లేచి, సాయంత్రం మాట్లాడుకుందాం, ఫ్యాక్టరీ టైం అయింది అంటూ కోటు చేతులెక్కి తీసుకున్నాడు. సాయంత్రం నేను వెళ్ళిపోదామనుకుంటున్నానే. మొన్ననేగా వచ్చింది, అప్పుడే ఏం వెళ్తారు? చాలా పనులున్నాయి నాయన. ఇంతకీ ఎక్కడ పని చేస్తున్నది నువ్వు? అనిత అడిగింది. సరస్వతి ఎక్కడ పని చేస్తుంది? విద్యాలయంలో. మళ్ళీ నవ్వులు. శ్రీధర్ కూడా నవ్వి, ఇంకొక 2 రోజులుండి వెళ్ళండి అన్నాడు. ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి ఉంటే ఇంత సందడిగా ఉంటుందని అతడికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. శారదకైతే తన దూర బంధువు ఒకడున్నాడని తెలియడమే ఆనందంగా ఉంది.
దూర బంధువైతేనే శ్రీధర్కి తను తగనేమో అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆమెకేమూలనో ఉంది. పెళ్ళైన తర్వాత అంచెలంచెలుగా అతడికి పైకి వెళ్ళటము మొదలుపెట్టినప్పటి నుంచి అతడి గాంభీర్యం, అతడి తెలివితేటలు అయితే శ్రీధర్ ఎప్పుడు తనకి ఏమీ తక్కువ చేయలేదు. అయినా ఏదో భావం, ఒక తమ్ముడు తప్ప తన వాళ్ళెవరూ లేకపోవటం, ఉన్నవాడు మూగవాడవటం. సరస్వతీ చంద్ర రాక పట్ల ఆ ఇంట్లో సంతోషించనివాడు ఒకడే ఒకడున్నాడు. అతడు వంటవాడు రామయ్య. రామయ్యకి 55 ఏళ్ల వయసుంటుంది. ప్రపంచాన్ని చూసినవాడు. అతడికి సరస్వతి చూపు నచ్చలేదు. మా అబ్బాయిని తీసుకొస్తానమ్మా, వాడుకో ఉద్యోగం చూపించే బాధ్యత మీ ఆయనదే అన్నాడు సరస్వతి. తప్పకుండా తీసుకురండి మావయ్య. ఏం చదివాడు? శ్రీధర్ అడిగాడు. వానాకాల చదువు. పల్లెటూరులో ఏం చదువు ఉంటుంది నాయన? పేరు పైడి తల్లి. అనిత పక్కున నవ్వి, భలే పేరు బాబాయ్ అంది. సరస్వతి ఆమె వైపు క్షణంసేపు ఆలోచనగా చూశాడు. పైడి తల్లి, భలే పేరు. అవునవును, భలే పేరు. అతడు గాని ఈ అమ్మాయిని చూస్తే అరవిచ్చిన మొగ్గలా ఉన్న ఈ 20 ఏళ్ల అమ్మాయి కుందేలి మీద వెనక నుంచి పంజా విసిరిన పులి గుర్తొచ్చింది. అయితే మీరిద్దరు రండి అని శ్రీధర్ వెళ్ళిపోయాడు. పాపకి స్కూల్ లేదా? స్కిప్పింగ్ చేస్తున్న పాపని చూస్తూ అడిగాడు. ఈరోజు నెహ్రూ గారి పుట్టినరోజుగా స్కూల్ లేదట అంది శారద. పాప వయసు ఎంత? అటే చూస్తూ అడిగాడు క్యాజువల్గా. రేపు జనవరికి 14కి 10 నిండుతాయి. ఏటో చూస్తున్న సరస్వతి ఉలిక్కి పడ్డాడు. ఇక 2 నెలలే, సరిగ్గా 2 నెలలు అన్నాడు. చిదానంద స్వామి మాట్లాడలేదు. మనం తొందరపడాలి మళ్ళీ అన్నాడు. పైడి తల్లి చుట్టనుసి రాలుస్తూ దాని పొడిని చూస్తున్నాడు. ఇదంతా నా ఒక్కడికే పట్టినట్ట? మీరందరూ మాట్లాడరే? అదే ఆలోచిస్తున్నా నాయన, స్వామి అన్నారు. నేను పైడి తల్లిని తీసుకొస్తానన్నాను, ఎందుకైనా మంచిదని. అది మొదటి తప్పు అన్నాడు పైడి తల్లి. మొదట అనుమానం మన మీదకొచ్చేయటానికా? వెళ్ళకపోతే మానేద్దాం, ఎందుకైనా మంచిదని చెప్పి వచ్చాను. అక్కడే ఉండి స్లో పాయిజన్ చేస్తే? స్వామి రుద్రాక్షమాల తిప్పుతూ అన్నాడు. శ్రీధర్ డాక్టర్ని చూపిస్తాడు. స్లో పాయిజన్ అన్న అనుమానము అతడు ఎలా బుచ్చిన మరుక్షణం శ్రీకృష్ణ బాలికల అనాథ శరణాలయ అధికారులకు ముగ్గురం శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాం అన్నాడు పైడి తల్లి చాలా క్యాజువల్గా. స్వామి పైడి తల్లి వైపు చూశాడు. పైడి తల్లి ఏం చదువుకున్నాడు అన్నది ఎప్పుడు ఆయనకి సమస్యే. అయితే ఏం చేద్దాం? లీగల్ పాయింట్ చెప్పనా? తర్వాత మీ ఇష్టం. చూస్తూ 20 లక్షల ఆస్తి వదులుకోలేం కదా. మన కోసం కాకపోయినా ఈ అనాథ బాలికల కోసమైనా వదులుకోలేం కదా. అవునవును అన్నాడు పైడి తల్లి. 2 లక్షలు పెట్టి మంచి ఎయిర్ కండిషన్ మిషన్ పెట్టి బిల్డింగ్ కట్టించినానంటే రాత్రికి ఆడదానికి 500 చొప్పున సంవత్సరానికి తిరిగేసరికి కోటీశ్వరులమైపోవచ్చు. 2 లక్షలకేంలే, 20 లక్షల సంగతి చెప్పు సరస్వతి అడిగాడు. 3వ కంటికి అనుమానం రాకుండా పాప ఆత్మ పరమాత్మని చేరుకోవాలి నాయన అన్నారు స్వామివారు. అది జనవరి 14 లోపలే పూర్తి చేశాడు సరస్వతి. పాప చస్తే మొదటి అనుమానం మన మీదికే వస్తుంది. పైడి తల్లి మాట్లాడడం లేదే, వింటున్నాడు. మామూలుగా ఉండాలి, ఎవరికి అనుమానం రాకూడదు. పైడి తల్లి చుట్ట విసిరాడు. అంటే ఏదో ఐడియా వచ్చిందన్నమాట. మిగిలిన ఇద్దరు అతడి వైపు చూశారు. ఒక్కడే చేయగలడు. ఎవరు? ఇద్దరు ఒకేసారి అడిగారు. పైడి తల్లి లేచాడు. మనం వెళ్ళాలి అన్నాడు. రేపే. ఎక్కడికి? ఒరిస్సా బార్డర్లో ఉన్న బిస్తాకి. ఎక్కడైతే ప్రేతాత్మలు మనుషుల మధ్య తిరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే మనిషి ప్రాణం గడ్డిపోచ కంటే చౌకదైందో ఆ గ్రామానికి. నరరూప రాక్షసుడు ఖాద్రాని కలుసుకోవటానికి. ది డెవిల్ విల్ హెల్ప్ అస్ టు కిల్ ద బేబీ. అతడి కళ్ళు అగ్నిగోళాల్లా వెలుగుతున్నాయి.
ఇప్పుడు పైడి తల్లి అమాయకుడలా లేడు, కౌర్యం మూర్తీభవించిన రాక్షసుడులా ఉన్నాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన వాటిలో తప్పులు ఏమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.